ఈరోజు వీడియోలో సురేంద్రపురి వ్లాగ్ని చూద్దామండి. ఈ సురేంద్రపురి మన భారతదేశంలోని మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రం. ఇది హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పుణ్యక్షేత్ర స్థలమైన మన యాదాద్రి పక్కనే ఉందండి. ఇక్కడ యమలోకం, పాతాళలోకం, వైకుంఠం, బ్రహ్మలోకం, నాగలోకం అన్ని విగ్రహాల రూపంలో చూడొచ్చండి. అలానే ఇక్కడ రామాయణ, మహాభారత ఇతిహాస కథలన్నీ మనకు విగ్రహాల రూపంలో చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ప్రతిరూపాలన్నీ ఒకటే స్థలంలో చూడవచ్చండి. ఈ సురేంద్రపురి మొత్తం తిరిగి చూడడానికి ఒక 2-3 గంటల సమయం అయితే పడుతుందండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటివి చూపించడం అయితే చాలా ముఖ్యమండి. లోపలికి ఎంటర్ అవ్వగానే 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుందండి. దీనికి వెనక సైడు పంచముఖ శివయ్య విగ్రహం ఉంటుంది. ఈ రైట్ సైడు మనకి పార్కింగ్ ఉంటుందండి. బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్. మనకు లోపలైతే అక్కడ ఆ విధంగా ఉంటుందండి. అది టికెట్ కౌంటరు. కుంద సత్యనారాయణ కళాధాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 9 ఇయర్స్ అబోవ్ 350 అండి. 9 ఇయర్స్ లోపు అయితే 300. ఇది వచ్చేసి మనకి ఇక్కడ లోపల ఎంటర్ అవ్వడానికండి. మనం సింహద్వారం నుండి లోపలికి వెళ్తే ముందుగా వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత చెకింగ్ ఉంటుందండి. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే బాలభారతం సెట్టింగ్ ఉంటుందండి. ఇక్కడ ఒక సభ అయితే జరుగుతుంది. తర్వాత సన్నివేశం వచ్చేసి పాండురాజు మునిదంపతులను చంపుతాడండి. మునిదంపతులు పాండురాజుని శపిస్తారు. తర్వాత సన్నివేశం వచ్చేసి తల్లిదండ్రులతో పిన్న వయసులో ఉన్న పాండవులండి. తర్వాత సన్నివేశం వచ్చేసి కౌరవులు జన్మించుట అండి. వీటి స్టోరీ అంతా ఇక్కడ స్కాన్ కనపడుతుంది కదండి. ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని స్కాన్ చేస్తే మనకు ఆ స్టోరీ మొత్తం వచ్చేస్తుందండి. మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని అనుసరించి వెళ్తే ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూడొచ్చండి. ఇక్కడైతే కురుపాండవులు చెడుగుడు ఆడే సమావేశం అండి. ఇక్కడైతే కురుపాండవులు బంతి ఆట ఆడే సమావేశం జరుగుతుందండి. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని మట్టి బొమ్మతో విలువిద్య నేర్చుకుంటున్నాడండి. తర్వాత ఏకలవ్యుడు తన బొటన వేలుని ద్రోణాచార్యునికి గురుదక్షిణగా సమర్పిస్తాడండి. ఇక్కడ వచ్చేసి భీమ దుర్యోధన గదా యుద్ధం అయితే జరుగుతుందండి. ఇక్కడ జరిగే అన్ని సన్నివేశాలు మనకు బొమ్మల రూపంలో చాలా చక్కగా చూపించడం అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చేసి కౌరవులు గురుదక్షిణ సమర్పించటం అండి. తర్వాత కర్ణునికి అంగరాజ్య పట్టాభిషేకం అండి. ఇక్కడ చూడండి, అర్జునుడు బాణాలతో ఇంద్రలోకానికి నిచ్చెన వేస్తే భీముడు ఇంద్రలోకానికి వెళ్తాడండి. ఆ సన్నివేశం. ఇక్కడ ఐరావతంపై కుంతీదేవిని ఊరేగిస్తున్నారండి. తర్వాత సన్నివేశం వచ్చేసి కుంతీదేవి గాంధారికి వ్రతవాయినం ఇచ్చుట. మనకు లాస్ట్ సన్నివేశం వచ్చేసి ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం అయితే జరుగుతుందండి. ఇంతటితో బాలభారతం అయితే అయిపోయిందండి. ఇక్కడ కింద మనకి ఎల్లో గీత కనిపిస్తుంది కదండి, దీన్ని ఫాలో అవుతూ వెళ్తే మనం అన్నీ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి 18 అష్టాదశ శక్తిపీఠాలండి. శ్రీ అంజనాదేవి, శ్రీ కామాక్షిదేవి వీపు భాగం పడిన చోట అంటండి. అంటే మనకు ఎక్కడెక్కడ ఏ అవయవం పడింది, ఎక్కడెక్కడ ఏ అవతారంలో ఉన్నది అన్నీ చూపించడం అయితే ఇక్కడ జరిగిందండి. మధ్యలో మనకి అమ్మవారి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా చూపించడం అయితే జరిగిందండి. ఇక్కడ సెట్ అనేది చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందండి. ఇది 4 ఏనుగులతో అభిషేకం చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే పైన చూడండి భరతమాత విగ్రహం కనపడుతుంది. లోపలికి వెళ్తే కృష్ణుడు పాము మీద నాట్యం చేస్తూ ఆదిశేషుడి మీద నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుందండి. పాము అయితే కదులుతుంది కూడా. చూడడానికి ఈ లొకేషన్ అయితే ప్రతి ఒక్కరూ విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది. తర్వాత ఇక్కడ నుంచి వస్తే మనకు నాగలోకం అయితే వస్తుందండి. బయట చూడండి పాములు, పుట్టలు ఇవన్నీ ఉంటాయి. నాగలోకం లోపలికి వెళ్తే మనకు నిజంగా నాగలోకాన్ని చూసినట్టే ఉంటుందండి. మనకి ఇక్కడ ఎక్కడ చూసినా పాములే కనిపిస్తాయి. నాగలోకానికి రాజైన వాసుకి కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మనకు స్టెప్స్ దిగేటప్పుడు కూడా స్టెప్స్ మీద చూడండి పాములతోనే మనకు ఆ షేప్ అనేది చేయబడి ఉంటుంది. నాగలోకానికి రాజైన వాసుకిని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. తర్వాత వచ్చేసి మను చరిత్ర అండి. అంటే భక్త ప్రహ్లాద చరిత్ర ఉంటుంది కదా, అదైతే ఇక్కడ బొమ్మల రూపంలో చూపించడం జరుగుతుందండి.
ఇక్కడ మనకి ఏ స్టోరీ కావాలంటే ఆ స్టోరీ అక్కడ ఉన్న స్కానర్ని స్కాన్ చేస్తే ఒక 2-3 నిమిషాల వీడియో అయితే వస్తుందండి. ఇక్కడైతే మనం నరసింహస్వామి వారి చరిత్రను కూడా చూడొచ్చండి. మనం చిన్నప్పుడు భక్త ప్రహ్లాద స్టోరీ గురించి చాలా మూవీస్లో బుక్స్లో చదివి ఉంటాం కదండి. హిరణ్యాక్షకుడిని చంపడం కోసం విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో వచ్చి చంపడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి ఇంద్రలోకం అండి. ఇంద్రలోకం ఏ విధంగా ఉంటుందో విగ్రహాల రూపంలో ఇక్కడ చూపించడం అయితే జరిగింది. మనం ఇదివరకు నాగలోకం చూసాం కదండి, సేమ్ అలానే ఇంద్రలోకం ఎలా ఉంటుందో చూపించబడింది. శృంగేరి కర్ణాటకలో ఉన్న శ్రీ శారదాంబదేవి విక్రమాచార్యుల వారిని అయితే చూడొచ్చు. తర్వాత శనీశ్వరుడు స్థాపించిన శివలింగాన్ని, అలంపూర్లో ఉన్న జోగులాంబ విగ్రహాన్ని, మధ్యప్రదేశ్లో ఉన్న చిత్రగుప్తుడి విగ్రహాన్ని, సంతోషిమాత విగ్రహాన్ని, తర్వాత ధర్మస్థలిలో ఉన్న మంచునాథుల వారి విగ్రహాన్ని, ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని, విశాఖపట్నంలో ఉన్న కనక మహాలక్ష్మి విగ్రహాన్ని, తంజావూరులో ఉన్న శివలింగాన్ని అయితే ఇక్కడ చూడొచ్చండి. శివలింగం ఎదురు చూడండి నంది కూడా కనిపిస్తుంది. ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న ప్రముఖమైన దేవాలయాలండి. ఇక్కడ చూడండి శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందామండి. ఇక్కడైతే శ్రీకృష్ణుడు తన చిటికిన వీరతో గోవర్ధన్ గిరి పర్వతాన్ని ఎత్తాడండి. ఇక్కడ వచ్చేసి వేద పురుషులు తమ భార్యలతో చూపించడం అయితే జరిగిందండి. అదే ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని. ఇక్కడ వచ్చేసి గోపికలు స్నానం చేస్తుండగా శ్రీకృష్ణుడు వారి బట్టలు చెట్టు పైన పెట్టి పిల్లను గ్రోవి వాయిస్తున్నట్లు చూపించారండి. ఇది వచ్చేసి వశిష్ఠముని ఆశ్రమం అండి. ఇక్కడైతే రాముడు బంగారు సీత విగ్రహాన్ని పక్కన పెట్టుకొని అశ్వమేధ యాగాన్ని చేయడం అయితే చూపించారండి. ఈ అశ్వమేధ యాగాన్ని పూర్వం రాజులే చేసేవాళ్ళండి. కొంచెం ముందుకు వెళ్తే ఒక గుహలాగా ఉంది కదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుపతిలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారిని చూపించడం అయితే జరిగిందండి. తమ సతులతో కలిసి చూపించారు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఆ మెట్లకి పైకి వెళ్తే మనకి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని అయితే చూడొచ్చండి. తిరుపతిలో మనం ఇంత దగ్గరగా చూడడం అయితే కుదరదు. చాలా దగ్గరగా అయితే ఈ విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ యమలోకాన్ని అయితే చూడొచ్చండి. యమలోకం అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి, చిత్రగుప్తుడు, యమధర్మరాజు. ఇక్కడ లోపల చూడండి శిక్షలు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. మనం చేసిన ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అనేది ఇక్కడ వేస్తారనమాట. జంతువులను హింసించిన, దొంగతనాలు చేసిన శిక్షలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి కైలాసాన్ని అయితే చూడొచ్చండి. ఇక్కడ పైకి కొద్దిగా మెట్లకి వెళ్తే ఈ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దాని ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ వాటర్లో నుంచి వెళ్ళాలండి. ఇక్కడైతే గంగా నది తీరాన ఉన్న మనకు పుణ్యక్షేత్రాలన్నీ మనం చూడొచ్చండి. హరిద్వార్, కాశీ, కేదార్నాథ్, అమర్నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలను ఇక్కడ మనమైతే చూడొచ్చండి. చూడండి, చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇక్కడ వాటర్లో నుంచి ఇట్లా వెళ్ళాలండి. కైలాసం అయితే మనకు ఈ విధంగా ఉంటుంది అని విగ్రహాల రూపంలో చూపించడం అయితే జరిగింది. 10 తలల రావణాసురుడు ధనభుజాల పైన కైలాసాన్ని ఈ విధంగా ఎత్తినట్లు కూడా చూపించారండి. దీని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బద్రీనాథ్లో ఉండే శివలింగాన్ని అయితే చూపించారండి. ఇక్కడి నుంచి కొద్దిగా కిందికి వెళ్తే ఇక్కడ చూడండి యారో మార్క్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి శివుని ఊరేగింపు అయితే చూడొచ్చండి. ఇక్కడైతే శివపార్వతుల కళ్యాణం అయితే చూడొచ్చండి. ఇక్కడ యజ్ఞం చేస్తూ శివపార్వతుల కళ్యాణం అయితే చేయడం జరుగుతుంది.
తర్వాత వచ్చేసి శివుడు నాట్యం చేయడం అయితే చూడొచ్చండి. ఇవన్నీ కూడా మనకు కంటికి కట్టినట్లుగా చాలా బాగా చూపించారండి. ఇక్కడ వచ్చేసి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలండి. ఏ జ్యోతిర్లింగం ఎక్కడుందో మనకు ఇవన్నీ ఇక్కడ రాసి చూపించారండి. ఉన్న చాలా శక్తివంతమైనవి ఎక్కడ ఉన్నాయో ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కిందికి వస్తే మిగిలిన రిమైనింగ్ ఉన్న టెంపుల్స్ అనేవి చూడొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక రాక్షసుడి నోటి లోపల భాగం నుండి మనం లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత నవనారసింహాలను అయితే చూడొచ్చండి. 9 మంది నరసింహ అవతారాలండి. నవనారసింహులు అంటే ఇవి పెంచలకోన, సింహాచలం, అహోబిలం, కదిరి, మంగళగిరి, యాదగిరిగుట్ట, వేదాద్రి, ధర్మపురిలో ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 8 ముఖాలు ఉన్న నరసింహుని కూడా చూడవచ్చు. ఇవన్నీ నరసింహ అవతారాలండి. ఇక్కడైతే గంగావతారం కనిపిస్తుందండి. గంగావతారం ఎలా జరిగిందో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నందీశ్వరుడు, పార్వతీదేవి, భగీరథుడు, శివుడు, గంగాదేవి ఇక్కడైతే చూడొచ్చండి. ఇక్కడ గంగావతారం అనేది ఎలా జరిగిందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదైతే విగ్రహాల రూపంలో చూడవచ్చు. తర్వాత అగాసురుడు అంటే పాము అండి. పాము నోట్లో నుంచి మనకు లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. పాము లోపలి భాగం ఏ విధంగా అయితే ఉంటుందో అలా మనకు ఇక్కడ చూపించడం జరిగిందండి. ఇక్కడ కిందికి వస్తే చూడండి, మన కృష్ణుడు ఏ రాక్షసుల్ని చంపాడో మనకి ఇక్కడ విగ్రహాల రూపంలో చూడొచ్చండి. చూడండి రాక్షసుడి మీద. తర్వాత ఇక్కడ నుండి బుద్ధుని చరిత్ర చూద్దాము. ఇక్కడ మాయాదేవి నిద్రిస్తున్నట్లు చూపించారు. నిద్రలో ఒక ఐరావతం అయితే కనపడుతుంది. ఇక్కడ బుద్ధునికి జన్మనిస్తున్నట్లుగా చూపించారండి. ఇక్కడైతే బుద్ధుని వివాహం జరుగుతున్నట్లుగా చూపించారు. తర్వాత ఇక్కడ వచ్చేసి బుద్ధుని కాళ్ళ మీద ఒక వృద్ధుడు పడి వేడుకుంటున్నట్లుగా చూపించారండి. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు తన భార్యను పిల్లను వదిలి పారిపోతున్నట్లుగా చూపించారు. ఇక్కడ వచ్చేసి బుద్ధునికి ఒక చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లుగా చూపించారు. ఇక్కడ వచ్చేసి ఒక సుజాత అనే ఆవిడ బుద్ధునికి పాయసాన్ని ఇస్తున్నట్లయితే చూపించారండి. ఇక్కడ వచ్చేసి బుద్ధునికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు చూపించారు. ఇక్కడ బుద్ధుడు తన భార్యకు సన్యాసం ఇస్తున్నట్లుగా చూపించారు. తర్వాత ఇక్కడ తన కుమారునికి కూడా సన్యాసం ఇస్తున్నట్లు చూపించారండి. ఇంతటితో బుద్ధుని చరిత్ర అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ రిమైనింగ్ ఉన్న పుణ్యక్షేత్రాలని చూడొచ్చండి. శ్రీకృష్ణుడు కొంగ రూపంలో ఉన్న రాక్షసుడిని నోటిని చీల్చిన తర్వాత మనకు ఆ నోటి లోపలికి వెళ్ళి చూస్తే ఈ విధంగా అమ్మవారి రూపాలు అయితే మనకు కనిపిస్తాయండి. అమ్మవారి భిన్న భిన్న రూపాలు మనకు ఈ విధంగా చూడొచ్చు అన్నమాట.
ఏనుగు నోటి లోపల నుండి వెళ్తే 8 మంది అష్టలక్ష్ములను అయితే చూడొచ్చండి. ఇక్కడ చూడండి విష్ణుమూర్తిని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇటు పక్క 4, ఇటువైపు 3, విష్ణుమూర్తి పక్కన 1, మొత్తం 8 మంది అష్టలక్ష్ములను అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ సురేంద్రపురి వీడియో మొత్తం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదండి. పార్ట్ 2గా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.